అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టు హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే ఈ టు హ్యావ్ ఫార్మ్స్ని మెయిన్ వెర్బ్గా ఎలా రాస్తాం, అలాగే ఆక్సిలరీ వెర్బ్గా ఎలా వాడతాం, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే గత వీడియోల్లో కూడా మనం టు బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ టు బీ ఫార్మ్స్ ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ అనమాట. ఇవన్నీ వస్తేనే మనకి తర్వాత మనం ఏవైతే వీడియోలు చేస్తామో అవన్నీ కూడా మనకు బాగా అర్థం అవుతాయి అన్నమాట. ఓకేనా? సరే, మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనం ఇప్పుడు టు హ్యావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? టు హ్యావ్ యాక్చువల్లీ ఈ టు హ్యావ్ ఫార్మ్స్ ఏంటి ఉన్నాయి చెప్పండి ఒకసారి. జనరల్గా మనకి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో వీటిని మనం జనరల్గా మనం బీ ఫార్మ్స్ని ఎలాగైతే టెన్స్ బట్టి నెంబర్ బట్టి డివైడ్ చేసుకున్నామో అలాగే వీటిని మాత్రం మనం టెన్స్ బట్టి మాత్రమే డివైడ్ చేస్తాం. నెంబర్తో చేయడానికి దీనికి పాసిబిలిటీ అనేది ఉండదు అనమాట. సో టెన్స్తో మనం ఎలా చేస్తామంటే సో ఈ రెండిట్లో మనం ప్రజెంట్ టెన్స్లో రాస్తాం అన్నమాట. ఈ రెండిట్లో మనం ఎందులో రాస్తామన్నా ప్రజెంట్ టెన్స్లో వాడతాం. ఈ హ్యాడ్ అనే దాన్ని పాస్ట్ టెన్స్లో వాడతాం. ఓకేనా? సరే, మరి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి హ్యావ్, హ్యాజ్ రెండు చాయిస్లు ఉన్నాయి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ తర్వాత అనేది మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. సో ఇక్కడ హ్యావ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా హ్యాజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా మనకు రూల్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే రూల్, ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఏం చేయాలి? థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత హ్యాజ్ అనేది వాడాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత వాడాలి థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత హ్యాజ్ వాడాలి. ఇప్పుడు మనం వాడుతుంది ప్రజెంట్ టెన్స్ గురించి కదా. సో ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత హ్యాజ్ అనేది వాడాలి. ఓకేనా? మిగతా అన్నింటికి హ్యావ్ వాడాలి. ఓకేనా? ఐ అనేది సింగులర్ అయినా సరే హ్యావే వాడాలి ఇక్కడ. ఓకేనా? సో దట్స్ వై మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత మాత్రం హ్యాజ్ వాడాలని చెప్పుకుంటాం. ఓకేనా? మరి మనం కొన్ని చూసినట్టయితే జనరల్గా మనం ఏ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ వస్తుంది అని మనం ఒకసారి రాసుకుందాం. ఐ తర్వాత ఎప్పుడు కూడా హ్యావ్ వస్తుంది, అలాగే వి తర్వాత హ్యావ్ వస్తుంది, అలాగే యూ తర్వాత హ్యావ్ వస్తుంది, అలాగే హీ తర్వాత హ్యాజ్ వస్తుంది, అలాగే షీ తర్వాత హ్యాజ్ వస్తుంది, ఇట్ తర్వాత హ్యాజ్ వస్తుంది. ఓకేనా? ఇంకా మిగిలింది దే తర్వాత హ్యావ్. సో ఇక్కడ మనకి ఈ హ్యాజ్ అనేది ఎప్పుడు కూడా దేని తర్వాత వస్తుందని చెప్పుకున్నాం మనం, థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత వస్తుందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా. నేను ఇంతకుముందు ఈ పర్సన్స్ గురించి ఒక వీడియో చేశాను. దాన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అని ఒక వీడియో చేశాను అనమాట. సో మీరు వీలైతే ఈ డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ లింక్లో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఒకసారి చూసినట్టయితే మీకు ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మీద మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? మరి మనం పాస్ట్ టెన్స్ చూసినట్టయితే పాస్ట్ టెన్స్లో అయితే ఏమొస్తాయి మనకి? హ్యాడ్ వస్తుంది. ఇక్కడ హ్యాడ్ ఒకటే ఆప్షన్ కాబట్టి అన్ని సబ్జెక్టుల తర్వాత కూడా హ్యాడ్ వస్తుంది. అంటే ఐ తర్వాత హ్యాడ్, తర్వాత బి తర్వాత షీ తర్వాత అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత కూడా మనకి హ్యాడే వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు సో మనం దీన్ని బట్టి మనం హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది, అలాగే హ్యాడ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు హ్యాడ్ అనేది ఏం చెప్పాను, హ్యాడ్ అనేది ఫర్ ఆల్ సబ్జెక్ట్స్కి హ్యాడే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ప్రత్యేకించి విడివిడిగా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు మనం గతంలో ఒకసారి మనం టు బీ ఫార్మ్స్ చెప్పుకున్నప్పుడు సెంటెన్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పుకున్నాం కదా. ఏంటంటే అవి ఎఫర్మేటివ్ సెంటెన్సెస్, అలాగే నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అండ్
నెగిటివ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అని 4 రకాల సెంటెన్స్ చెప్పుకున్నాం. ఓకేనా. సో ఈ ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ అనమాట. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫర్మేటివ్ మనం రాసినట్టయితే, ఎఫర్మేటివ్ సెంటెన్స్ మనం రాసినట్టయితే షీ హ్యాస్ ఏ కార్, షీ హ్యాస్ ఏ కార్, ఇది ఒక ఎఫర్మేటివ్ సెంటెన్స్. అలాగే మనం నెగిటివ్ సెంటెన్స్ చూసినట్టయితే నెగిటివ్ సెంటెన్స్ ఏం రాస్తాం మనకి? షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అంటాం. షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అంటాం. ఇక్కడ అంటే హ్యాజ్ అనేది ఏమైంది? పాజిటివ్లో ఉన్న హ్యాజ్ అనేది ఏమైందంటే డస్ హ్యావ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అంటాం. ఓకేనా. ఇక్కడ హ్యావ్ అని మెయిన్ బేస్ వర్బ్ని తీసుకుంటాం, డస్ అనే సపోర్టింగ్ని తీసుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మనం ఇంట్రోగేటివ్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్రోగేటివ్లో ఎలా రాస్తాం? ఓకేనా. డస్ ముందు తీసుకెళ్తాం. డస్ షీ హ్యావ్ ఏ కార్, డస్ షీ హ్యావ్ ఏ కార్ అని అంటాం. ఇక నెగిటివ్ ఇంట్రోగేటివ్ తీసుకున్నట్టయితే డజంట్ షీ హ్యావ్ ఏ కార్, డజంట్ షీ హ్యావ్ ఏ కార్ అని మనము 4 రకాల సెంటెన్సెస్ రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎఫర్మేటివ్ కొన్ని సెంటెన్సెస్, అలాగే నెగిటివ్ కొన్ని సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ కొన్ని సెంటెన్స్, అలాగే నెగిటివ్ ఇంట్రోగేటివ్ కూడా కొన్ని సెంటెన్స్ మనం రాద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం ఎఫర్మేటివ్లో రాద్దాం. ఎఫర్మేటివ్ అంటే ఏంటి? జనరల్గా పాజిటివ్ అని చెప్పాను. ఓకేనా. ఎఫర్మేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న సెంటెన్స్లో షీ హ్యాజ్ ఏ కార్ అని ఉంది కదా. నెక్స్ట్ యూ హ్యావ్ ఏ బిగ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ ఏ బిగ్ హౌస్. ఓకేనా. ఇది ఎఫర్మేటివ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. దీన్నే మనం నెగిటివ్లో చెప్పుకున్నాం అనుకో, నెగిటివ్లో చెప్తే ఎలా చెప్తాం దీన్ని? జనరల్గా అయితే యూ డస్ నాట్ హ్యావ్ ఏ బిగ్ హౌస్. రైట్. యూ డస్ అంటామా? డస్ ఎప్పుడు దేని తర్వాత రావాలి? ఇంకా మనం చెప్పుకోలేదా 2D ఫార్మ్స్? ఓకే. సో యూ డు నాట్ హ్యావ్ ఏ బిగ్ హౌస్ అని చెప్పాలన్నమాట. డు నాట్ హ్యావ్ ఏ బిగ్ హౌస్ అని మనం చెప్పుకోవాలి. ఓకేనా. అదే మనం ఇంటరోగేటివ్ అనుకోండి, ఇంటరోగేటివ్లో మనం ఏం చెప్పొచ్చు? వెరీ గుడ్. ఈ డూ అనే దాన్ని ముందు తీసుకెళ్తాం. డూ యూ హ్యావ్ ఏ బిగ్ హౌస్ అని చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే ఇంకా మరొకటి చూసుకున్నట్టయితే నెగిటివ్ ఇంటరోగేటివ్. ఇంకోటి ఏంటమ్మా? నెగిటివ్ ఇంటరోగేటివ్. వెరీ గుడ్. అంతే. నెగిటివ్ ఇంటరోగేటివ్ అంటే ఏదో వస్తుంది? రైట్, డోంట్ వస్తుంది అన్నమాట. డోంట్ యూ హ్యావ్ ఏ బిగ్ హౌస్. సో ఇలా మనం మరొక సెంటెన్స్ కూడా రాయొచ్చు. ఇలాగా ప్రతి స్ట్రక్చర్కి కూడా మనం ఇలా సెంటెన్స్ ప్రిపేర్ చేస్తే మ్యాక్సిమం మనకి స్పోకెన్ లాంగ్వేజ్లో కూడా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కవర్ అవుతాయి. అలాగే మనం టెక్స్ట్ బుక్లో ఏమైనా మనకు తెలిసిన నాలెడ్జ్ని, అంటే టెక్స్ట్ బుక్లో తెలిసిన నాలెడ్జ్ మనం ఓన్గా రాయాలనుకున్నా సరే ఇలాంటివన్నీ మనకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ప్రతి టెన్స్లో కూడా ఈ ఎఫర్మేటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్, అలాగే నెగిటివ్ ఇంటరోగేటివ్ అనేది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. మనం ఎన్ని సెంటెన్సులు ప్రాక్టీస్ చేస్తే మనకు అంత దాని మీద బాగా పట్టు వస్తుంది. మనం చదివే కంటెంట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా.